హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనం ఏ ఊరైనా దూరంగా వెళ్ళాలంటే ముఖ్యంగా మనం ప్రొవైడ్ చేసేది ట్రైన్ మాత్రమే. మన అందరం పిల్లలు, పెద్దలు, చుట్టాలు అందరూ కలిసి వెళ్ళి హ్యాపీగా జర్నీ చేయాలనుకునే వాళ్ళకు మనకు బాగా ఇష్టపడేది ట్రైన్ ఒకటే. ఈ ట్రైన్ జర్నీలో మనం చేస్తే ఆ కాలం కానీ ఆ ఆనందం కానీ తిరిగి రానివ్వండి. ఇదిగోండి ఈ ట్రైన్ వందే భారత్. దీని ప్రొఫెషనల్ కానీ లోపల ఉండే ఎక్విప్మెంట్స్ కానీ చాలా బాగున్నాయండి. మీరు ఒక్కసారి వందే భారత్ ట్రైన్ ఎక్కామంటే ఎంతో హ్యాపీగా జర్నీగా సాఫీగా సాగుతుందండి. లోపల కూడా ఎటువంటి డిస్టర్బెన్స్ కానీ ఎటువంటి ఇబ్బంది కానీ కలగకుండా ఉంటుందండి. మొట్టమొదటిసారి నేను ఈ వందే భారత్ ట్రైన్ ఎక్కానండి. ఎక్కిన తర్వాత నేను ముందుగా నా సీట్లోనే కూర్చున్నాను. ఎందుకంటే టీసీ వస్తారు కదా, టీసీ వచ్చేటప్పుడు మన సీట్లో మనం లేకపోతే ఆ సీట్లో వాళ్ళు రాలేదని వాళ్ళు కన్ఫర్మ్ చేసేసుకుంటారు. కాబట్టి నేను ముందుగా నా సీట్లో కూర్చున్నాను. ఇది కింద కాళ్ళు పెట్టుకునేవి చక్కగా ప్రొవైడ్ చేశారండి. అందులోనే పైన ఒక మనం బ్యాగ్ కానీ ఏమైనా కంప్యూటర్ కానీ వర్క్ చేసుకునే వాళ్ళకి కానీ ఫుడ్ తినేటప్పుడు కానీ ఈ ప్యాడ్స్ చక్కగా తీసుకొని దాని మీద పెట్టుకోవచ్చు. నేనైతే హ్యాండ్ బ్యాగ్ పెట్టుకున్నాను. మీరైతే ఏం పెట్టుకుంటారో మీ ఇష్టం. చూడండి, దీని లాక్ ఓపెన్ చేయగానే అది ఓపెన్ అవుతుంది కిందకి. చైర్స్ చూడండి, ఇటువైపు 3 చైర్స్ ఉంటాయి, అటువైపు 2 చైర్స్ ఉంటాయి. ఎవరి ఇబ్బంది వాళ్ళు లేకుండా ఎవరి వాళ్ళకి చక్కగా ఫోన్లతోని ఎవరికి వాళ్ళు ఉంటారండి. ఈ ట్రైన్లోనే మనకి ఫ్రీగా వాటర్ కూడా ప్రొవైడ్ చేస్తారండి. చూడండి, ఇది 2 బుక్ ఆఫ్ ఫుడ్. మనం ఏదైనా ఫుడ్ కావాలన్నా ఇంతో నెంబర్కి కాల్ చేసినా లేదంటే అందులో ఉన్న స్కానర్ కూడా స్కాన్ చేసినా వాళ్ళకి కాల్ వెళ్తుందంటే అండి. దీని వెళ్ళడం వల్ల మనం బెర్త్ నెంబరు, నెక్స్ట్ బోగి నెంబర్ చెప్తే మనకు ఫుడ్ ఏది కావాలో వాళ్ళు ప్రొవైడ్ చేస్తారండి. ఇది మాత్రం ఈ వాటర్ మాత్రం మనకి ఫ్రీగా ఇస్తున్నారు. ఇది 10 రూపీస్ అంట, కానీ మనకైతే ఫ్రీగా ఇస్తారండి. మీకు కావాలితే తీసుకోవచ్చు, లేదంటే లేదు. మీరు ఎప్పుడైనా ఈ ట్రైన్ అనుభవం మీకు ఉందండి? వందే భారత్ ట్రైన్ ఎప్పుడైనా ఎక్కుంటే నాకు ఒక కామెంట్లో తెలియచేయండి. మీకు ఎలా ఉందో, మీరు ఎలాంటి స్పీచ్ చేశారో మాకు ఒకసారి తెలియచేయండి. వందే భారత్, వందే భారత్ అండి. వందే భారత్ అంటే వందే భారత్ అనే అనాలి. మనం చూసారా, మన మెయిన్ డోర్లు మనం ఎక్కగానే మనం స్టాప్ చేయగానే ట్రైన్ స్టాప్ అవ్వగానే వెంటనే డోర్స్ కూడా ఓపెన్ అవ్వండి. డ్రైవర్ మాత్రమే లాక్ చేస్తే ఆ లాక్ ఓపెన్ అవుతుంది. ఆ లాక్ ఓపెన్ అయిన తర్వాత మనం ఎక్కిన తర్వాత కానీ లాక్ వెంటనే క్లోజ్ అయిపోతుంది. ఇది 1 మినిట్ మాత్రమే ఉంటుంది. మనం జాగ్రత్తగా చూసుకుని ఎక్కాలి. ఈ డోర్ ఎంట్రన్స్లో ఇదిగోండి ఇక్కడ ఒకటి ఉంటుంది బోర్డు, భారతీయ రైల్వే ఆప్కి సేవా మ్యామ్. మనకన్నీ ఇందులో ఏంటనేది చదువుకుంటే తెలుస్తూ ఉంది. నేనైతే ఇప్పుడు చదివి చెప్పడానికి టైం లేదు. నెక్స్ట్ ఇది సీట్ కింద మనకి స్విచ్ బోర్డు వస్తుందండి. అది ఛార్జర్ కంప్లీట్ అక్కడ పెట్టారు. ఛార్జర్ పాయింట్ మనం ఛార్జింగ్ పెట్టిన ద్వారా సీట్ ద్వారా ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. పెట్టుకొని వైరు అని దేనన్నా పక్క నుంచి తీసుకొని మనం టేబుల్ మీద అయితే టేబుల్ మీద పెట్టుకోవచ్చు. సీట్ ఖాళీ అంటే సీట్ మీద పెట్టుకోవచ్చు. నేను ఇదంతా ఎక్కే లోపల నేను ఏలూరులో ఎక్కానండి. ఏలూరులో ఇవి చెప్పి ఎక్కే లోపల రాజమండ్రి వచ్చేస్తుంది. అప్పుడే చూసారా ఎంత ఫాస్ట్గా వస్తామో. రాజమండ్రి గోదావరి బ్రిడ్జ్ అండి. చూడండి ఎంత బాగుందో, చాలా చక్కగా ఉంది. మనకి చాలా బాగుంటుంది ఈ ప్రయాణం. అసలు మనం ప్రయాణం చేసినట్టే తెలియట్లేదండి. మనం అయితే మామూలు ట్రైన్లో ఎక్కితే ఎన్నో గంటలు వేచి నిలబడాల్సి వస్తుంది. కానీ కొంచెం టైము సేవ్ అయినట్టే, కానీ డబ్బు కూడా కొంచెం ఎక్కువ అవుతుంది. మనకైతే ఎక్కువే, మధ్యతరగతి వాళ్ళకి. ఇది గవర్నమెంట్ వాళ్ళు తెలుసుకొని మనకి ఇంకా మిడిల్ క్లాస్ వాళ్ళకి కూడా కొంచెం బాగా లేని వాళ్ళకి కూడా ఇది ప్రొవైడ్ చేస్తే బాగుంటుందండి. ఈ ట్రైన్స్ వల్ల మనకు టైం సేవ్ అవుతుంది. టైం సేవ్ అవుతే జీవితంలో చాలా వరకు మనం సేవ్ అవుతామండి. ఇక్కడ ఫాస్ట్గా మనం అర్జెంటుగా వెళ్ళాల్సిన ఊర్లు కానీ దేనికైనా కానీ మనం వెళ్ళవలసి ఉంటే ఈ ట్రైన్లో కంపల్సరీగా వెళ్ళొచ్చు. లేదంటే స్లోగా వెళ్ళాలంటే మిగతా ట్రైన్స్ కూడా ప్రొవైడ్ చేయవచ్చు. చూడండి లొకేషను, బయట గ్రీనరీగా సీనరీ ఎంత బాగుందో చక్కగా. మీరు ఎప్పుడైనా ఈ ట్రైన్ ఎక్కితే కంపల్సరీ ఒక్కసారైనా ఎక్కి చూడాలండి. మనం ఎక్కితే ప్రతిదీ కూడా తెలుసుకునే వాళ్ళు అవుతాము. వందే భారత్ ట్రైన్ అండి. వందే భారత్ అనేట్టే ఉందండి. మన భారత్ ట్రైన్ గవర్నమెంట్ వాళ్ళు చాలా బాగా ప్రొవైడ్ చేశారు దీన్ని. కాస్ట్ కూడా కొంచెం ఎక్కువే ఉంటుంది. మేమైతే ఏలూరు నుండి సామర్లకోట కానీ బుక్ చేసుకున్నాము. నేనైతే పిఠాపురం వెళ్ళాలి.
ఓన్లీ సామర్లకోట వరకే ఉంది కాబట్టి సామర్లకోట వరకునే నేను ట్రైన్ బుక్ చేసుకున్నాను. దానికే 500 అవుతుందని అన్నారు. ఈ లొకేషన్ అంతా నేను లోపల నుంచి తీసానండి. ఇది లోపల, ఇది ఎంట్రన్స్. మనం డోర్ ఎక్కగానే లోపలికి వెళ్ళగానే ఇది అనిపిస్తుంది. ఇది లోపల డోర్ అండి. ఇది చూడండి, ఇది పుషింగ్ డోర్ అండి. మళ్ళీ మనం వెనక లాగిన తర్వాత దానికి ఆపోజిట్గా క్లోజ్ అవుద్ది. ఇందులో వాష్రూమ్స్ కూడా ఉన్నాయండి. అంతా సెన్సార్ సంబంధించింది. వాటరే కాదు, మన హెయిర్ చేతులు తడిగా ఉంటే చేతులు కూడా ఆరబెట్టుకోవడానికి ఉంటుంది కదా, అలాగే ఇది ఒక లోపల బోర్డు ఒకటి ఉందండి, స్క్రీను. దీన్ని మనం ఎక్కడ ఎప్పుడు వస్తున్నామో, రాజమండ్రి ఎప్పుడు వస్తుందో, ఎన్ని గంటల్లో వస్తుందో, ఎన్ని టైమ్స్ వస్తుందో, ఎన్ని కిలోమీటర్లు వెళ్తుందో, ఎన్ని కిలోమీటర్లో మనం ఉన్నామో అవన్నీ ప్రొవైడ్ చేస్తుంది. టైంతో సహా ప్రొవైడ్ చేస్తుంది. నెక్స్ట్ ఆ బోర్డులోని ప్రతిదీ కూడా పిన్ టు పిన్ అన్నీ మనకు చెప్తుందండి. మనకి స్టేషన్ రావకుండా కూడా వాయిస్ మెసేజ్ ఒకటి వస్తుంది, వాయిస్ వినిపిస్తుందండి. ఇది ఒకటి చూడండి. ఇందులో కూడా మనం ఏమైనా చెప్పాలంటే ఒక బజర్ ప్రెస్ చేసి చెప్తే వాయిస్ వాళ్ళకి వెళ్తుందంట, వాళ్ళకి మళ్ళీ రిప్లై ఇస్తారంట. అది నేను ఇంకా నాకు తెలీదు పూర్తిగానే, కానీ చూసాను అంతే. ఇది ఒకటి. ఒకవేళ డోర్ మనకి ఏమైనా లోపల డేంజరస్ ఏమైనా ఉందంటే అక్కడ డోర్ దగ్గర లాక్ చేసి ఒక నొక్కితే డోర్ ఓపెన్ అవుతుందంటే అండి. బ్రిడ్జ్ మళ్ళీ నేను రిటర్న్ కూడా ఇదే ట్రైన్కి వచ్చేసానండి. ఏలూరులో అయితే మార్నింగ్ 9:50కి అండి, 10కి వచ్చింది. సామర్లకోటలో అయితే 11:35, 40 కల్లా తెగిపోయాను. 11:45 కల్లా దిగిపోయాను. నెక్స్ట్ మళ్ళీ సామర్లకోటలోనే ఈవినింగ్ 3:50కి ఉందంట, 4 అయిపోయింది. ఇక్కడికి వచ్చేసరికి 6 అయిపోతుందండి. నేను మళ్ళీ ఏలూరు రిటర్న్ వచ్చేసరికి ఇదే ట్రైన్కి వెళ్ళి రావడం కూడా అయిపోయింది. నేను వెళ్ళిన పని కూడా అయిపోయింది, చక్కగా వచ్చాను. ఇదే ట్రైన్ రిటర్న్ అండి. సామర్లకోటలోని చూడండి వస్తుంది వందే భారత్. మీరు ఎప్పుడైనా ఈ ట్రైన్ ఎక్కారో లేదో నాకు ఒక కామెంట్లో తెలియచేయండి. ఈ ట్రైన్ ప్రొవిజన్ చాలా బాగుంది. ఇదైతే నాకు ఫస్ట్ ఎక్కిన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేసుకోండి.